పుష్ప 2 సినిమా 2000 కోట్ల మార్క్ అందుకుంటుందని అంతా అనుకున్నారు. సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులైనా సరే ఇంకా కలెక్షన్స్ జోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇక థియేట్రికల్ రన్ ఎండ్లోపు ఎలాంటి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఈ రేంజ్లో వసూళ్లను సాధిస్తుంది కాబట్టి దీని తర్వాత అల్లు అర్జున్ ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ మూవీ అంచనాలు ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలు ఇప్పుడు చర్చగా మారుతున్నాయి. ఖచ్చితంగా ఆ తర్వాత వచ్చే సినిమా దీనికి మించి ఉండాల్సిందే. ఎందుకంటే ఆ రేంజ్లో అల్లు అర్జున్ స్టాండర్డ్ను సెట్ చేశాడు. ఇక బన్నీ నెక్స్ట్ సినిమా కోసం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేతులు కలపబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ను వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. అయితే బన్నీ పుష్ప 2 ది రూల్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్తో సినిమా చేయాలని అనుకోవడం సరైన నిర్ణయమేనా? ఇలా అని ఓ వర్గం నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకు తెలుగు సినిమాలను మాత్రమే డైరెక్ట్ చేశారు. అవన్నీ తెలుగు ఆడియన్స్ ని మాత్రమే ఎంటర్టైన్ చేశాయి. బ్లాక్ బస్టర్ విజయాలు సాధించినప్పటికీ టాలీవుడ్ వరకే పరిమితమయ్యాయి. ఇప్పుడు మొదటిసారి అల్లు అర్జున్ మూవీతో పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్నారు మాటల మాంత్రికుడు. కాకపోతే 1500 కోట్ల సినిమా తర్వాత నేషనల్ వైడ్గా మార్కెట్ ఉన్న దర్శకుడితో కాకుండా త్రివిక్రమ్తో వర్క్ చేయడం వల్ల పలువురు సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అందుకే సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్తో నెక్స్ట్ మూవీ సెట్ చేసుకుంటే బాగుంటుందనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. సాధారణంగా ఏ హీరో అయినా ఒక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మూవీ మీద అంచనాలు దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియా డైరెక్టర్ను ఎంపిక చేసుకుంటారు. కానీ ఇక్కడ త్రివిక్రమ్కు ఇంతకు ముందు అన్ని భాషల ప్రేక్షకులను అలరించిన అనుభవం ఏమీ లేదు. అందులోనూ పుష్ప 2 తర్వాత ఉత్తరాదిలో అల్లు అర్జున్కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా మాస్లో ఆయనకు ఇప్పుడు మామూలుగా ఫాలోయింగ్ లేదు. అలాంటిది నార్త్ ఇండియన్ సెన్సిబిలిటీస్ని తగిన కంటెంట్ను త్రివిక్రమ్ అందించగలుగుతారా? మాస్లో అంచనాలు అందుకోగలడా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు వస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలు తలెత్తడంలో కూడా తప్పులేదు. అయితే ఇక్కడ త్రివిక్రమ్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేం. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరినీ మంచి హిట్లు ఇచ్చి వారి మార్కెట్ను రెట్టింపు చేశారు. ఓవర్సీస్లో ఆయన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. పాన్ ఇండియా సినిమా చేయకపోయినా డబ్బింగ్ చేయబడో లేదా రీమేక్ చేయబడో ఇతర భాషల వారికి రీచ్ అయ్యాయి. అంతేందుకు రాజమౌళి లాంటి దర్శక ధీరుడే నిజంగా త్రివిక్రమ్ సుకుమార్ కాన్సన్ట్రేట్ చేసి మాస్ మూవీ తీశారంటే ఇక మనం సర్దుకోవాల్సింది అనే మాట అన్నారు. ఆ మాటను సుకు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. కాబట్టి త్రివిక్రమ్ స్టాండర్డ్స్ అంతకు మించి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే త్రివిక్రమ్ ఇప్పటిదాకా యూనివర్స్ అప్పీల్ ఉన్న కథతో సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు రాజమౌళి కూడా టచ్ చేయని జోనర్లో మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఎవరు చూడని విజువల్ వరల్డ్ని క్రియేట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. 100 కోట్ల బడ్జెట్తో అతి పెద్ద క్యాన్వాస్తో ఈ సినిమా చేయబోతున్నారు. మైథలాజికల్ లేదా హిస్టారికల్ సబ్జెక్ట్తో ఉంటుందనే టాక్ కూడా నడుస్తోంది. త్వరలోనే అనౌన్స్మెంట్ వీడియోతో అన్ని వివరాలు అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాతో త్రివిక్రమ్ పాన్ ఇండియా ఫిల్మ్ మేకర్గా మారడమే కాదు, బన్నీకి మరో భారీ విజయాన్ని అందిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఏమవుతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.